ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో చారిత్రాత్మక అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లా పాయికరావుపేటలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ప్రకటించారు. కేవలం 20 నెలల వ్యవధిలోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఈ భారీ ప్రాజెక్టును సాకారం చేసి చూపించామని చంద్రబాబు అన్నారు. ఇది కేవలం స్టీల్ ప్లాంట్ కాదని భవిష్యత్తులో ఓ స్టీల్ సిటీకి పునాది అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, భరత్ అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, సీఈఓ ఆదిత్య మిట్టల్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. మన ఉత్తరాంధ్రలో నక్కపల్లెలో కొత్త చరిత్ర తిరగా రాస్తున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఈ రోజు మీరు అడగకుండానే ఈ రోజు విశాఖపట్నం కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ వస్తా ఉందంటే అది ఈ ప్రాంత వాసుల అదృష్టం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండు ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో మన రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఆర్సీఆర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్లోనే అతి పెద్ద మలుపు, గొప్ప ముందడుగు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. ఈరోజు కూడా ఆర్సీఆర్ మిత్తల్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ 1 ఉక్కు పరిశ్రమకు ఆద్యుడని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ఉక్కు పరిశ్రమ ఈరోజు ఇక్కడికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ వల్ల ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని ఉక్కు శక్తిగా తయారవుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు, రాష్ట్ర ప్రజానీకానికి అభినందనలు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండబట్టే ఇది సాధ్యమైంది. ప్రధాని మోడీ గారు ఎప్పుడు చెప్పినట్టు చిప్ టు షేప్ తయారీ విధానానికి ఏపీ తిరుగులేని వేదిక. ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో ఈ పరిశ్రమ ఈ రాష్ట్రానికి వచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే దాదాపు 2,200 ఎకరాలు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ముందుకు వచ్చినటువంటి రైతులకు ముందుగా వారందరికీ కూడా పెద్ద ఎత్తున 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా. ఆనాడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన ఆ తర్వాత కాలంలో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ కారణంగా రైతులు చేసినటువంటి త్యాగాల ఫలితంగా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రాజధానిని అక్కడ నిర్మించుకునేటువంటి పరిస్థితి. అదే విధంగా ఇక్కడ నక్కపల్లిలో కానీ రాజయ్యపేటలో కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క త్యాగాల ఫలితంగా మాత్రమే ఈవేళ ఇక్కడ ఈ భూమి పూజ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక ప్రగతిలోనే కాదు, దేశంలో ఉక్కు రంగంలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఘట్టానికి ఈవేళ ఈ నక్కపల్లి ప్రాంతంలో శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ఇవాళ ఇక్కడ వేసినటువంటి పునాది అయితే ఉందో స్టీల్ ప్లాంట్ కి, ఇది కేవలం ఒక స్టీల్ పరిశ్రమకు సంబంధించినటువంటి పునాది మాత్రమే కాదు, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష్యం ఉన్నదో వికసిత్ భారత్,
అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ కి వేళ ఇక్కడ పునాది వేయడం ద్వారా వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకుంటామనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఈ రోజున ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకుంటున్నామంటే దీని వెనుకున్నటువంటి వ్యక్తి, అన్ని తానే నడిపించినటువంటి వ్యక్తి యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఎప్పుడో 2019లో ఆదిత్య మిట్టల్ గారిని కలిసినటువంటి సందర్భంలో ఆదిత్య మిట్టల్ వారి గ్రూపుకు భారతదేశంలో ఒక ప్రాంతంలో స్టీల్ పరిశ్రమ స్థాపించాలనేటువంటి ఆలోచన ఉన్నదని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని ఆయన కోరడం జరిగింది. అప్పటికే ఆదిత్య మిట్టల్ గారు మేము వేరొక రాష్ట్రంలో వేరొక ప్రాంతంలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని లోకేష్ గారికి చెప్పడం, అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రావాలి అని ఈయన మిట్టల్ గారికి చెప్పడం, దాని ఫలితంగా ఇవాళ ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతా ఉందనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. ఏదైతే మిట్టల్ గారు పెట్టాలనుకున్నారో వేరొక రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో స్టీల్ పరిశ్రమ ప్రారంభించబడలేదు, అక్కడ పనులు ప్రారంభించబడలేదని తెలుసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిత్య మిట్టల్ గారిని, లక్ష్మీ నివాస్ మిట్టల్ గారిని సంప్రదించి మేము భరోసా ఇస్తున్నాం, మా రాష్ట్రంలో స్టీల్ పరిశ్రమను మీరు స్థాపించాలనేటువంటి ఒక భరోసా కారణంగా మాత్రమే ఇవాళ ఈ నక్కపల్లి ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ నెలకొల్పబడుతుంది అనేటువంటి విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు అనేక రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు సంస్థలకు భద్రత లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుండి గత ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి అతి పెద్ద తీర్పు కారణంగా ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద దిగ్గజాలైనటువంటి మిట్టల్ లాంటి సంస్థలు, నిప్పాల్ లాంటి సంస్థలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. ఇవాళ ఇటువంటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో నెలకొల్పడం ద్వారా దాదాపు 1,00,000 మందికి మొదటి ఫేజ్ లోనే కూడా ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంది. అనేక ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మీరంతా కూడా సహకరించాలి ఈ సందర్భంగా అనేటువంటి విషయాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో 2030 నాటికి దాదాపు 300 మిలియన్ టన్ యొక్క ఉక్కు సామర్థ్యాన్ని పెంచాలి అనేటువంటి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్తూ ఉంటాం, ఏ దేశంలో ఎక్కువ అయితే ఉక్కు ఉత్పత్తి అగ్రగామంలో ఉందో ఆ దేశం యొక్క జీడిపి అభివృద్ధి చెందుతుంది వేగంగా అనేటువంటి విషయాన్ని. అందులో భాగంగా వేళ ఉక్కు పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ భారతదేశంలో మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 18 నెలల కాలంలో ప్రతిపాదనలు మొదలుపెట్టి 18 నెలల కాలంలో ఈ విధంగా భూమి పూజ చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి కేటాయింపులు వెనువెంటనే చేయడం, భూమిని వారికి స్వాధీనం చేయడం, అదేవిధంగా కేంద్రం నుంచి అవసరమైనటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో పర్యావరణం కానీ లీగాలిటీకి సంబంధించిన కానీ అన్ని అనుమతులు కూడా త్వరితగతిని పూర్తి చేసుకుని కేవలం 18 నెలల కాలంలోనే అతిపెద్ద పరిశ్రమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతున్నదంటే ఇది దేశ చరిత్రలోనే ఒక చరిత్రగా మిగిలిపోతుందని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రుల. ముఖ్యమంత్రి గారు వెంటనే భూమి కేటాయింపులు చేయడం, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు అవసరమైనటువంటి సందర్భంలో స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హెచ్ కుమారస్వామి గారిని పదే పదే సంప్రదించడం ద్వారా కుమారస్వామి గారు చొరవ కారణంగా స్టీల్ సెక్రటరీ కానీ లేకపోతే ఏదైతే స్లరీ పైప్ లైన్ విషయంలో ఎన్ఎండిసితో ఉన్నటువంటి ఆవశ్యకత ఉన్నదో ఆ పని విషయంలో కానీ పదే పదే రివ్యూ చేస్తూ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి ఈ స్టీల్ ప్లాంట్ యొక్క ఫైల్ విషయంలో అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేటువంటి విషయంలో ఆయన తీసుకున్నటువంటి చొరవను కూడా మనమంతా కూడా ఈ సందర్భంగా గ్రహించాలి. ఇవాళ ఈ రాజయ్యపేటలో తయారైనటువంటి ప్రతి ఒక్క టన్ను స్టీల్ ఉత్పత్తి కూడా భారతదేశపు ఆర్థిక ప్రగతికి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక ప్రగతికి మైలురాయిలుగా నిలుస్తాయనేటువంటి ఏ రకమైన సందేహం లేదు మిత్రులారా. మరి ఈ విధంగా పెద్ద ఎత్తున అత్యంత త్వరితగతిన ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతంలో వస్తున్నది.